హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కోటి విద్యలు కోటి కొరకి. ఈరోజు స్పెషల్గా నాటుకోడి ఎలా కాల్చే విధానం ఏంటి, ఓల్డెన్ డేస్లో ఎలా కాలుస్తూ ఉన్నారు, నాటుకోడి కోసిన తర్వాత కాలుస్తారు కదా, అది చూద్దాం. ఒకసారి లుక్ వేసుకుందాం. ఫస్ట్ టైం కానీ నా ఛానల్ కోటి విద్యలు కోటి కొరకే ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేసేసేయండి. నాటుకోడి అంతే, 1 కేజీ లేదా 1 కేజీ 200 గ్రాములు పడుతుందనేసి అనుకున్నాము. నాటుకోడి వర్షం పడుతుందబ్బా, అందువల్ల ఇంటి దగ్గరే కాల్ చేసాము. ఒక లుక్ వేసుకోండి మీరు కూడా. నాటుకోడి ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది చూడండి ఒకసారి, చాలా గట్టిగా ఉంటుంది. దాన్ని కొయ్యడం కూడా చాలా కష్టం అన్నమాట. నీట్గా కాల్చుకోవాలండి, సైడ్ బై సైడ్. ఓకేనా, తల, బాడీ మొత్తము, రెక్కలు అన్నీ కూడా నీట్గా కాల్చుకోవాలి. కాల్చుకున్న తరువాత చిన్న చిన్న ఈకలు ఉంటాయి కదా, వాటిని కూడా పీకే పని చేసేసేయాలి, నీట్గా పీకేసేయాలన్న. నాటుకోడి కూర శరీరానికి చాలా చాలా మంచిది. కనీసం వీక్లీ వన్స్ అన్నా తినడానికి ట్రై చేయండి. ఓకేనా, నో ఇంజెక్షన్స్, నో స్టెరాయిడ్స్. ఒక మంచి హెల్తీ ఫుడ్ నాన్ వెజ్లో చెప్పాలి అంటే నాటుకోడి కూర అని చెప్పచ్చు. ఇంకా ఫేమస్ ఏదైనా ఉందంటే నాటుకోడి కూర, దాంతోపాటుగా రాగి సంగటి ముద్ద తింటూ ఉంటే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. నీట్గా అంటే ఫ్రీక్వెంట్గా కాల్చుకోవాలి, ఓపిక్గా కాల్చుతూ రావాలి. ఈకలు కూడా మొత్తము సైడ్ బై సైడ్ పీకేసేయాలన్నమాట. ఓకేనా, చిన్న చిన్న హెయిర్స్ ఉంటాయి, అవి హెయిర్స్ లాగా. ఇది లేత కోడి, బాగా చూడ మొత్తం అంతా తోలంతా కూడా తీసేయాలి నీట్గా. అంటే చాలా ఎక్కువ హీట్ ఉంటుంది, చెయ్యి కూడా కాలిపోతుంది ఒకసారి. చాలా జాగ్రత్తగా ఒకటి పీకేసిన తర్వాత కూడా మనం ఏం చేయాలంటే నీట్గా మళ్ళీ ఇంకోసారి నాటుకోడికి చలిగాంచాలన్నమాట. ఓకేనా, చనిపోయిన తర్వాత చలిగాంచుకునే వాళ్ళు ఏమన్నా ఉన్నారంటే నాటుకోడి. మరి చూడండి నీట్గా వచ్చేసింది, లుక్ కూడా భలే ఉంది కదా. ఇంకా దానికి ఏం పసుపు ఏం పోయలేదు మేము, కానీ చూడడానికి ఎంత బాగుంది కదా. రెడీ టు కట్ అనమాట. ఫన్నీగా ఒక వీడియో పెట్టాలనుకున్నాము, పెడుతున్నాము. అందరూ చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. హ్యాపీ దీపావళి అందరికి కూడా, ఎంజాయ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.